యేసుక్రీస్తు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పేరు కాదు అది. పేరు కాదు అది. ఈ చాలా ఆయన చేసే కార్యానికి ఆయన ఏం చేయబోతున్నాడో ఆ కార్యం యొక్క రూపం అది యేసు అని పేరు. యేసునామం యేసునామం అని అన్నాడు. రక్షకుని నామంలో అని చెప్తాం. ఆ నామంలో శక్తి ఉంటుంది. ఆ నామంలో శక్తి ఉంటుంది. ఆ నామంలో శక్తి ఉంటుంది. ఎట్లా 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 సాధ్యం? ఎట్లా ఉంటుందంటే అసలకు ఆ నామంతో శక్తి తీసుకురావడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎట్లంటే ఇజ్రాకి నేను మగతనం తీసుకురాలేను కానీ మగాడికి మగతనం ఉంది అని చెప్పడంలో పెద్ద విషయం ఏం లేదు. లేని శక్తిని అందులోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఏం లేదు. ఆ నామమే శక్తి కలిగిన నామం. యేసు అనే పేరును చూడొద్దు మీరు. మీకు యేసు నచ్చలా వదిలేయండి. జీసస్ అన్న అండం నచ్చలా వదిలేయండి. ఈసా మసీ అండం నచ్చలా వదిలేయండి. యెహోషువ అంటం వదిలేయండి. యూషో అని పిలవడం నచ్చలా వదిలేయండి. రక్షకుడు అని పిలవండి. ఇంకా దానికి మీకేముంది? ఆ రక్షకుడు అన్న పదంలోనే శక్తి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథం గురించి ఎంతవరకు గొప్పగా ప్రచారం అవుతుందో అంతవరకు నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం మీరు మీ వ్యక్తులు కాదంటారు. అవును, ఒప్పుకుంటాను నేను దానికి. దీన్ని ఒప్పుకుంటారు.